అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏదైతే ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానం చేసినాను. ఒకటే ఒక వాగ్దానం మిగిలింది, నా స్కూల్లో ఇళ్ల పట్టాలని ఇస్తుంది, ఒకటి మిగిలింది. అది కూడా ఒక 2 నెలల లోపల అయిపోతుంది, అది కూడా అయిపోతుంది కార్యక్రమం. ఇక మిగిలింది ప్రభుత్వ పథకాల గురించి. ప్రభుత్వ పథకాల గురించి చెప్తున్నాం. ఏదైతే పథకాలు చెప్పాం, ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ద్వారా ప్రతి కుటుంబానికి, అంటే మహిళా అక్కలకు కానీ, చెల్లెలకు కానీ, పెద్దమ్మలకు కానీ, ఈరోజు కుటుంబం మీద ఒక 600 నుంచి 700 రూపాయలు వాళ్ళ కుటుంబానికి మిగులుతుంది ప్రయాణం వల్ల. ఆటో ఛార్జీలు ఎక్కువైతుంది, బస్సులో వదిలి మిగులుతుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్, దాంట్లో కూడా దాదాపు 700 నుంచి 900 మిగులుతుంది. ఇది నేరుగా మీ అకౌంట్కి మీకు డబ్బులు మీ చేతి పని మిగులుతాయి. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అది కూడా సంవత్సరానికి 4 సిలిండర్స్కి 2000 రూపాయలు. ఇట్లా కొన్ని కార్యక్రమాలు అయినాయి. రైతు భరోసా కొంత జరిగింది, రుణమాఫీ చేసింది. ఈ చేసే కార్యక్రమం వల్ల తొందరగా ఏదో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన తొందరగా తను చేయడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలు సరిదిద్దుకొని మిగిలిన వాళ్ళు ఎవరైతే న్యాయమైన వాళ్ళు మిగిలిపోయినారో, రుణమాఫీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, లేకపోతే కరెంటు కానివ్వండి, ఈ అందరికీ మిగిలిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ 1 నెల లోపల ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా సరే ఉగాది అనుకుంటే ఉగాది కాకపోతే ఇంకో 2 నెలలు పట్టచ్చు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి డిజిటల్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డు ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి. బీపీఎల్ అంటే బిలో పావర్టీ, అంటే దారిద్ర్య దిగువన వరకు బీపీఎల్ అనే కార్డు, నాకు తెలిసి 3 రంగుల కార్డు, డిజిటల్ కార్డు వస్తుంది. కార్డ్స్ కూడా టెండర్ వేసినట్టు ఇంకో 2 నెలలు పడితే కావచ్చు వచ్చినాక ఇస్తారు. అది అదేవిధంగా ఎవరైతే దారిద్ర్య రేఖ పైన ఉన్నారో వాళ్ళకి ఏపీఎల్, అంటే ఎబో పావర్టీ లేని వాళ్ళకు. ఇట్లా సన్న బియ్యం ఇవాళ ప్రతి ఒక్కరు తినగలిగే బియ్యం, ఆ బియ్యంని నీకు ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో 2 నెలలు 3 నెలలు పట్టచ్చు. ఇంతకుముందు ఒక ఆడికి కొంచెం పెద్ద అడిగింది, కొడుకు అప్పుడు చెప్పిన పెన్షన్ ఇంకా పెన్షన్ రాలేదంటే, వాస్తవం పెన్షన్లు 10 సంవత్సరాల వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పినాం. ఈ డబ్బుల ఇబ్బంది వల్ల కొంచెం ఆలస్యమైంది. తప్పకుండా ఇంకో 3 నెలలకు 4 నెలలకు నాకు తెలిసి ఏకాదశి వరకు ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.